హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నెట్ ఫ్యాబ్రిక్తో మనము ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ ఫ్యాబ్రిక్ని నేను షాప్సీలో అప్పుడు ఆఫర్ పెట్టినప్పుడు తీసుకున్నాను. 93 రూపీస్కి అయితే తీసుకున్నానండి. సో పర్వాలేదు, ఇది మనకి బ్లౌజ్ అనేది ఉండదు, 5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ 5 మీటర్స్తో మనమైతే ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎలాంటి అకేషన్స్కైనా బర్త్డే పార్టీస్కైనా కూడా చాలా బాగుంటుంది ఇలా అవుట్ఫిట్ అనేది రెడీ చేసుకుంటే. సో ఫైనల్గా మీరే చెప్పాలి అవుట్ఫిట్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఇది చాలా ఈజీగా చాలా తక్కువ కాస్ట్లో అయితే అయిపోతుంది. నేనైతే షాప్సీలో తీసుకున్నానండి. మీషోలో కూడా ఈ ఫ్యాబ్రిక్ ఉంది, కాకపోతే ఇది 120, 130 అలా ఉంటుందండి. కాకపోతే దాంట్లో బ్లౌజ్ అనేది ఉంటుంది. సో కావాలనుకున్న వారు మీషోలో కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను దీనికి పాలిస్టర్ క్లాత్ అనేది తీసుకున్నానండి. 3.5 మీటరు. 1/2 మీటర్ అనేది నేను బాడీ పార్ట్కి అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ 3 మీటర్స్ బాటమ్కి అయితే యూజ్ చేస్తాను. సో ఇప్పుడైతే కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ని 1 ఫోల్డ్ వేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్ వేరేగా బ్యాక్ పార్ట్ వేరేగా కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాను, అలాగే ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి 32 ఇంచెస్. 32/4 అనేది చేస్తే మనకి ఇక్కడ 8 ఇంచెస్ అయితే వస్తుందండి. సో 8 ఇంచెస్ నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లూజ్ అనేది పెట్టుకొని 8.5 దగ్గరికి ఒక మార్క్ చేసుకున్నాను. +2 ఖర్చుల కోసం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. అలాగే నడుము వచ్చేసి 26 ఇంచెస్ అండి. 26/4 చేస్తే మనకి 6.5 ఇంచెస్ వస్తుంది. 6.5 దగ్గర ఒక మార్క్ అనేది చేసుకొని టక్స్ కోసం ఒక మార్క్ చేసుకొని ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా చేసుకోవాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో అడగండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ టక్స్ వేసుకుంటాం కదండి, దానికోసం మనము ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే పైకి కూడా ఒక 4 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ దగ్గరికి కానీ ఒక మార్క్ చేసుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో అయితే లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోండి. సో ఇలా మనం క్రాస్గా లైన్ గీసుకోవడం కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రాక్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది. నెక్స్ట్ అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నానండి. సో మీరు ఇంకా డీప్గా కావాలనుకుంటే 5 ఇంచెస్ వరకు 6 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. 6కి ఇంకా ఎక్కువ పెట్టుకుంటే మనకి బాగోదండి, ఫ్రంట్ డీప్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇలా మార్క్ చేసేసుకున్నాక ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలాంటి రౌండ్ స్కేల్ ఉంటే ఇలా రౌండ్ స్కేల్తో కర్వ్ అనేది గీసేసుకోండి. అలాగే నెక్ దగ్గర కూడా ఇలాగ నేను బోట్ నెక్ షేప్లో అయితే రౌండ్ షేప్ అయితే ఇచ్చాను. మీరు చేతితో చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకుందాము. మనం మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా. సో సేమ్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ పైన పెట్టుకొని మళ్ళీ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని ఫోల్డింగ్ అనేది వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ పైన పెట్టి సేమ్ అదే కొలతలతో మనం అయితే ఇలాగా చాక్ పీస్తో అయితే ఇలాగ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి. సో ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్కి నేను ఇక్కడ డిజైన్ అనేది డైమండ్ షేప్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. సేమ్ మన ఫ్రంట్ పార్ట్కి నెక్ విడ్త్ ఎలా అయితే పెట్టుకున్నామో 3 ఇంచెస్ అలానే పెట్టుకొని నెక్ డౌన్ కూడా 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. 3 ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ డౌన్ 6 ఇంచెస్ పెట్టుకొని సెంటర్లో 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ అలాగే 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా, దాని డీప్ అనేది 3.5 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్నాక బాక్స్లో అయితే డ్రా చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డైమండ్ షేప్లో అయితే మనము డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. సో పైన వచ్చేసి రౌండ్ షేప్ అయితే ఇచ్చేసానండి. సో మనకి ఫైనల్గా అయితే అన్నీ కూడా మనం డ్రా చేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే కట్ చేసేసుకుందాము. సో చూసారు కదండి, బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఆర్మ్ హోల్ కొంచెం లోతు తీసుకొని
ఫైనల్గా అయితే మనము నెక్స్ట్ అలాగే ఆర్మ్ హోల్ కూడా కట్ చేసేసుకోవాలి. సో చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలాగ బోట్ నెక్లా అయితే వస్తుంది. స్టిచ్ చేశాక చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మనం స్టిచ్ చేశాక కట్ చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే నేను షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా ట్రై చేయలేదని షార్ట్ హ్యాండ్స్ అయితే ట్రై చేశాను. హైట్ వచ్చేసి 4.5 అండి, విడ్త్ వచ్చేసి 7.5 తీసుకున్నాను. మనకి 9 ఇంచెస్ వరకు ఉండాలి, కాకపోతే నాకు క్లాత్ అనేది సరిపోలేదు. నేనైతే జాయిన్ చేసుకుంటానండి. నెక్ డౌన్ 2 ఇంచెస్ అనేది పెట్టుకొని నెక్ షేప్ తీసుకొని కట్ చేసేసుకున్నాను. మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కు కట్ చేసేసుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని నేను ఫ్రంట్ పార్ట్ కింద బ్యాక్ పార్ట్ కింద చూసుకొని నేను 2 పార్ట్స్ కింద అయితే కట్ చేస్తానండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాం కదా, మిగిలిన 3 మీటర్స్ లైనింగ్ క్లాత్ని ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. సో మనకి బాడీ పార్ట్ అనేది నడుము 6.5 ఇంచెస్ కదండి, ఖర్చుల కోసం 2 ఇంచెస్ అయితే తీసుకున్నాము. మనకి మొత్తం కూడా 8.5 ఇంచెస్ అయితే వస్తుంది. సో 8.5 ఇంచెస్ అనేది ఇలా రౌండ్ తీసినప్పుడు మనకి కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ నాకు పైనుంచి 11.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటే కరెక్ట్గా 8.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. సో మీరు మీ నడుముని చూసుకోండి, ఎక్స్ట్రా ఖర్చులతో తీసుకున్నాం కదా, సో దాన్ని తీసుకొని కరెక్ట్గా ఇలా రౌండ్ చేసినప్పుడు మనకి ఎక్కడి వరకు ఆ 8.5 9.5 వస్తుంది అనేది చూసుకొని మీరైతే ఇక్కడ మార్క్ అనేది చేసుకోండి. నాకు 11.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుంటే ఇలా రౌండ్ తీసుకుంటే 8.5 ఇంచెస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే కరెక్ట్గా కొలుచుకొని చూసుకుంటే నాకు 8.5కి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉందండి. ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏం పర్వాలేదు, సో పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఏం కాదండి. సో ఇప్పుడు హైట్ వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 36 ఇంచెస్ అయితే తీసుకున్నాను. లోపల లైనింగ్ అనేది నేను 35.5 అనేది తీసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలాగ మొత్తం కూడా చూసుకొని డ్రా చేసేసుకోవాలి. నాకు కొంచెం క్లాత్ అనేది సరిపోలేదండి. నేనైతే ఇక్కడ మనం కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను సైడ్ అయితే జాయిన్ చేసుకుంటాను. సో ఫైనల్గా మనం లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాం కదా, సో ఇప్పుడైతే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి నెట్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ బ్యాక్ ఒకేలా ఉంటుందండి. సో మనం ఎటువైపు వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. సో ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్స్ అనేవి పెట్టుకొని నెక్ చుట్టూ కూడా ఇలాగ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని టక్స్ అనేవి ఇవ్వాలండి. సో ఇలా మనం టక్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది. మీరు కావాలనుకుంటే లైనింగ్ పార్ట్ అనేది తీసుకొని దీనికి క్రాస్గా కట్ చేసుకొని పైపింగ్లా వేసుకున్నా కూడా బాగుంటుందండి. కాకపోతే ఇది నెట్ ఫ్యాబ్రిక్, ఒక్కసారి కానీ రాంగ్ అయితే మళ్ళీ మనం స్టిచ్ చేసి విప్పినప్పుడు ఇది మనకి సాగిపోతుందండి, నెక్స్ట్ అలాగే వెంటనే చిరిగిపోతుంది. సో అందుకోసమే మనం ఇలాగా టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకుంటేనే బాగుంటుంది. నేను ఎప్పుడు ఏ ఫ్రాక్ స్టిచ్ చేసినా సరే నేను ఇలాగే టర్న్ అనేది చేసేసుకొని స్టిచ్ అనేది చేసుకుంటానండి. వేరేగా పైపింగ్ అనేది తీసుకొని వేసుకొని నేనైతే స్టిచ్ చేయను. సో మనకి ఇలాగైతేనే ఈజీగా స్టిచ్ చేయడానికి బాగుంటుంది. సో చూసారు కదండి, ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే మనము ఇలాగ నెక్ పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ నెక్స్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి మొత్తం కూడా స్టిచ్ అనేది చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. సో ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్నాక మనం ఆల్రెడీ టక్స్కి మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. సో ఆ టక్స్ పాయింట్ అనేది చూసుకొని మనము ఇలా అయితే స్టిచెస్ అనేవి టక్స్ కోసం అయితే వేసేసుకోవాలి. సో 2 సైడ్స్ కూడా మనం ఇలాగే టక్స్ అనేవి వేసేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఫ్రాక్ అనేది ప్రిన్స్ కట్లో కూడా స్టిచ్ చేయొచ్చు. మీకు ఫ్రాక్ ప్రిన్స్ కట్లో ఎలా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. సో ఇప్పుడైతే నేను దీనికి వెనకాల డోరీ అనేది పెట్టుకుంటున్నాను. సో నేను వెంటనే స్టిచ్ చేసేయడం వల్ల నేను ఈ ఫ్యాబ్రిక్ని తీసుకొని నేను అనేది ఇక్కడ డోరీ అనేది రెడీ చేసుకోలేదండి. నా దగ్గర ఉన్న ఈ గోల్డ్ కలర్ డోరీని అనేది నేనైతే స్టిచ్ అనేది చేసేసుకుంటున్నాను.
సో ఈ డోరీ స్టిచ్ చేసుకోవడం ఎలాగంటే మనము లైనింగ్ నెక్స్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తాం కదండి. సో అప్పుడే మనం డోరీ అనేది లోపలికి పెట్టుకొని మనమైతే స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే మొత్తం కూడా స్టిచ్ చేసేసిన తర్వాత కూడా సూది దారంతో లాస్ట్లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు. సో అలా కంట మనం ఇలా లోపల లైనింగ్కి నెక్స్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి సెంటర్లో పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సో మనకి లాగినా కూడా గట్టిగా ఊడిపోకుండా ఉంటుందండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నెక్ చుట్టూ కూడా మనము స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదండి. సో వేసేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఈ విధంగా టక్స్ అనేవి ఇస్తూ మనం టర్న్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకున్నామో దీన్ని కూడా అలాగే టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. సో టాప్ స్టిచ్ వేసుకున్నాక ఫినిషింగ్ బాగుంటుంది. సో చూసారు కదండి డోరీ మనం ఎంత గట్టిగా లాగినా కూడా రాదండి. సో ఇదే చాలా మంచిది. సో చూడండి మనకి ఫైనల్గా బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ అలాగే మనకి టక్స్ కోసము మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. సో వాటిని కూడా మనం స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనమైతే షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది కిందని వేసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఇలా రివర్స్లో వేసుకోవాలండి. సో ఇప్పుడు ఇలా వేసుకున్నాక మనము షోల్డర్స్ అనేవి ఒక 1/2 ఇంచ్ విడ్త్లో ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి. సో రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకొని కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఓపెన్ చేసేసి షోల్డర్స్ అనేవి టాప్ స్టిచ్ కూడా వేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది. సో చూసారు కదా ఫైనల్గా మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకున్నాము. సో నేను చెప్పాను కదండి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలని. సో ఇలా అయితే టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి స్టిచ్చెస్ అనేవి తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. సో మనమైతే ఫ్రంట్ బ్యాక్ మనము అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కిందన లైనింగ్ పార్ట్ ఉంది కదండి. లైనింగ్ పార్ట్కి మనకి సైడ్ని కొంచెం తక్కువ వచ్చిందని చెప్పాను కదా. సో వాటిని అయితే నేను జాయింట్ చేసేసుకున్నాను. జాయింట్ చేసుకున్నాక కిందన మనము ఈ విధంగా చిన్న చిన్న ఫోల్డ్ ఇచ్చుకుంటూ రౌండ్గా అయితే మనమైతే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇప్పుడైతే మనము అంబ్రెల్లా షేప్లో కట్ చేసుకున్నాం కదండి లైనింగ్ పార్ట్ అనేది. సో లైనింగ్ పార్ట్ అనేది పెట్టుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ మనమైతే కింద బాటమ్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రిల్స్ అన్నీ కూడా అన్నీ సమానంగా చాలా చిన్నగా వచ్చాయి. సో చాలా బాగా వచ్చిందండి. కరెక్ట్గా ఫ్యాబ్రిక్ అనేది నాకు సరిపోయింది. నెక్స్ట్ అలాగే కిందన నాకు ఇంకా లుక్గా అనిపించడం కోసం నాకు కిందన లైనింగ్ పార్ట్లో కొంచెం క్లాత్ అనేది మిగిలిందండి. దాన్ని 1.5 ఇంచ్ విడ్త్లో కట్ చేసుకొని నేను కిందనైతే ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకున్నాక లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి లుక్ అనేది ఇలా ఉంటుందండి. సో మీరు ఫ్రాక్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫైనల్గా మొత్తం స్టిచ్ చేశాక మీకే అర్థమవుతుందండి. సో ఇలా అనేది వేసుకోవడం మీరు ఇక్కడ ఏంటి అంటే క్యాన్కొని కూడా వేసుకోవచ్చండి. ఇంకా స్టిఫ్గా కూర్చుంటుంది. సో దానికోసం నేనైతే ఇక్కడ క్లాత్ అనేది యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే క్యాన్ కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా ఫైనల్గా మనకి కింద అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదండి. ఈ ఫ్రిల్స్ని మనం బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ పార్ట్ అనేది కిందన పెట్టుకొని బాడీ పార్ట్ అనేది పైన పెట్టుకొని సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోయింది నాకు. మనము కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదండి. సో 8.5 ఇంచెస్ కర్వ్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా. సో దానివల్ల మనకి కరెక్ట్గా నాకు ఇక్కడ బాడీ పార్ట్ నెక్స్ట్ అలాగే మనం కిందన ఫ్రిల్ పెట్టుకున్నాం కదండి. ఫ్రిల్ పార్ట్ కరెక్ట్గా సరిపోయింది. సో చూడండి మనం బాడీ పార్ట్ నెక్స్ట్ అలాగే బాటమ్ ఫ్రిల్ పార్ట్ రెండు కూడా అటాచ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే అటాచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదండి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాను కదా. దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వేసుకొని నేను ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను, స్టిచ్ అనేది చేసుకున్నానండి. సో 2 హ్యాండ్స్ కూడా ఈ 2 హ్యాండ్స్ని మనము ఇప్పుడైతే మనము బాడీ పార్ట్కి స్టిచ్ అనేది చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా సెంటర్ పార్ట్ అనేది చూసుకొని సో హ్యాండ్స్కి దాన్ని మనం షోల్డర్ పైన పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించలేదండి. సో వీడియో అనేది చాలా లెందీ అయిపోతుంది. సో అందుకనే
సో మనం హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకున్నాక ఇప్పుడైతే బాడీ ఫిట్టింగ్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ నేను నడుము దగ్గర ఇలాగ డోరీ అనేది నేను రెడీ చేసుకున్నానండి. నడుము దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. సో ఇలా నడుము దగ్గర డోరీ పెట్టుకొని బ్యాక్ సైడ్ మనం కట్టుకోవడం వల్ల ఫ్రంట్ సైడ్ చాలా బాగుంటుందండి లుక్. ఇక్కడ ఏంటి అంటే మనము నడుము దగ్గర వరకు 4 మనకి లైనింగ్ 2 ఫ్యాబ్రిక్, నెక్స్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ కదండి. ఈ 4 కూడా మనం పట్టుకొని నడుము దగ్గర వరకు కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనము బాడీ పార్ట్ వేరేగా, నెక్స్ట్ అలాగే లైనింగ్ పార్ట్ వేరేగా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే మనం బాడీ పార్ట్ సపరేట్గా, లైనింగ్ పార్ట్ సపరేట్గా, సో మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా, బాడీ పార్ట్ వేరేగా స్టిచ్ అనేది వేసుకోవాలండి 2 సైడ్స్ కూడా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నేను వీడియో ఎక్కువ లెంతీ చేయటం లేదండి, ఎందుకంటే వీడియో ఎక్కువ లెంతీ పెడుతుంటే చూడటం లేదు. సో అందువల్లే నేను చాలా తక్కువ వీడియో లెంత్లో పెట్టి మీకైతే నేను కొంచెం స్పీడ్గా అయితే చెప్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. 2 సైడ్స్ మనం ఇలానే బాడీ ఫిట్టింగ్ అయితే చేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఫైనల్గా ఫ్రాక్ వేసుకున్నాక ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. సో నేను అనుకున్న దానిలానే వచ్చిందండి, చాలా చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు షార్ట్ హ్యాండ్స్ అనేవి నేను ట్రై చేయలేదు, ఇప్పుడైతే ట్రై చేశాను. షార్ట్ హ్యాండ్స్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందండి లుక్ అనేది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మనకి ఫ్యాబ్రిక్ అనేది 93 రూపీస్కి అయితే వచ్చింది. సో నేను లోపల తీసుకున్న లైనింగ్ వచ్చేసి నాకు 110 అలా అయింది. సో టోటల్గా 250 లోపే మనకు ఒక మంచి బ్యూటిఫుల్ పార్టీ వేర్ లుక్ ఇచ్చే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు బర్త్డే ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు. మీ బర్త్డేకి కూడా మీరే ఓన్గా స్టిచెస్ కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు పాలిస్టర్ లైనింగే యూస్ చేయండి, కాటన్ అయితే అంత బాగోదు. సో మనకి అంత గేర్ ఎక్కువ రాదండి, పాలిస్టర్ వేసుకుంటే కొంచెం గేర్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు చూసారు కదా ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి.